హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. మనకి ఆర్మ్ లూజు 8 ఇంచుల కన్నా ఎక్కువ వచ్చినా, లేదంటే 8 ఇంచులు వచ్చినా కూడా ఖచ్చితంగా సైడ్‌కి అతుకులు పడతాయండి. ఎందుకంటే మనకి ఎక్స్‌ట్రా 2 ఇంచులు ఖర్చులు ఉంచుకుంటాం కదా! ఆ ఖర్చులకి క్లాత్ ఉండదనమాట, లైనింగ్ క్లాత్‌కి. పన్నా తక్కువ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ పన్నా. సో, సైడ్‌కి అతుకులు పడతాయి. ఈ అతుకులనేవి ఎక్కడంటే అక్కడ కట్ చేస్తే మాత్రం మీరు ఎంత పెద్ద బ్లౌజ్ పీస్ తీసుకున్నా సరిపోదు, లైనింగ్ పీస్ అనేది. మీరు కర్వ్ తిరిగిన చోట క్లాత్ మిగులుతుందనమాట. మన హ్యాండ్ కర్వ్ కట్ చేస్తాం కదా! ఆ క్లాత్‌ని ఇక్కడ సైడ్‌కి అతుకుల కింద వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక కుట్టు అనేది వేసేసుకోండి. జాయిన్ చేసిన ప్రతిసారి కుట్టు వేసుకుంటే మీకు పీలుకుపోకుండా ఉంటుందన్నమాట. 2 హ్యాండ్స్‌కి అంతేనండి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి, బాగా కార్నర్కి ఒక నీట్‌గా కుట్టు వేసేసుకోండి. బాగా కార్నర్కి వేసుకోవాలి. అలా కార్నర్కి వేసుకుంటేనే మీకు ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా ఇలా చక్కగా గమ్ పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా. మరి ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇలా అంతా నీట్‌గా కట్ చేసుకోవాలి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాయింట్లు పడతాయి. ఇప్పుడు నేను కట్ చేసిన కర్వ్ పీస్ ఉంది కదా, ఆ పీస్నే మనం జాయింట్ల కింద వాడుకోవాలి. లైనింగ్ అయినా సరే, ఒరిజినల్ క్లాత్కైనా అంతే. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మర్చిపోకండి టాప్ స్టిచ్ వేయటం, లేదంటే పాడైపోతుంది అనమాట, బ్లౌజ్ అనేది పీలుకుపోతుంది. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. రెండో హ్యాండ్ కూడా అంతేనండి, సేమ్. రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి. రెండో హ్యాండ్ కూడా అంతేనండి. సో మనకి 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్. కింద ఒరిజినల్ క్లాత్, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టాను. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి ఇలా నీట్గా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి కార్నర్కి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. నేనైతే మొత్తం అన్నీ కలిపి జాయిన్ చేసేస్తున్నాను. అంటే నేను ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేస్తానన్నమాట. లేదనుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయినా కుట్టుకోవచ్చు మీరు. రెండవ షేప్ బెల్ట్ కూడా అంతే అండి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు వేయండి ఒకటి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక చిన్న కుట్టు అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. రెండోది కూడా అంతేనండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి. మెయిన్ డాట్ కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి. తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి. ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి. అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా పైనుంచి ఒకటి, అంటే ఫ్రంట్ పార్ట్ పైనుంచి ఒకటి, ఫ్రంట్ పార్ట్ అడుగు భాగం నుంచి ఒకటి జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే వస్తుంది మనకి కరెక్ట్గా కుట్టుకుంటే. నేను ఓవర్లాక్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటాను తర్వాత. ఇది రెండోది ఫ్రంట్ పార్ట్. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా, అదే మనకి పాదం వైపు పెట్టేసుకోవాలి. సో ఫైనల్గా అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఓవర్లాక్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి ఇలాగా. రెండోది కూడా అంతే.
ఇలా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేను 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. పొడుగు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కన్నా ఎక్కువ ఉండాలి. అడుగు భాగంలో పెట్టేసుకోండి. కాజా పట్టి ఎడమ చేతి వైపు కాజా పట్టి వస్తుంది. అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నాక అలాగా మళ్ళీ మన వైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు కాజా పట్టి కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కుట్టే ముందు చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇక నాకు పొడుగు కూడా తక్కువైంది, వెడల్పు కూడా తక్కువైంది. అన్నీ జాయింట్లు చేసుకుంటున్నాను. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. దీనిపైన ఇలా పెట్టేసేయండి. స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలాగా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుందాము. కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకేనా, చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఏ షేప్ దానికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్లు వేసుకుందాము. ఇక్కడ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి. నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా గమ్ పెట్టి జాయిన్ చేశానండి. నడుము దగ్గర ఈక్వల్గా ఉండి షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇలాగా నడుము దగ్గర ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా ఉండాలి. ఇప్పుడు సగానికి ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంతైతే ఎక్కువ వస్తుందో పట్టీ కన్నా తక్కువ, అంటే పట్టీకి ఎంత కావాలో క్లాత్ అంత ఉంచుకుని మిగతాదంతా కూడా కట్ చేసుకోవాలి. అలాగైతేనే మనకి షేప్ అనేది నడుము దగ్గర బాగుంటుంది. కింద నడుము దగ్గర పట్టీ అతుక్కోండి. 1.5 ఇంచు వెడల్పుతోటి మనం పట్టీ అయితే తీసుకోవాలండి. ఇలా పైనుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి. ఈ కూర ఉన్న క్లాత్ అనేది నేను కటింగ్లో చెప్తా ఉంటాను కదా, 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేయాలని. ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేసేయండి. తర్వాత నడుము దగ్గర ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను కూడా నడుము దగ్గర ఈక్వల్గా పట్టుకుని ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి. నడుము లూజు మనం కుట్టిన బ్లౌజ్ మనకే వస్తే ప్రాబ్లం లేదండి. వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వచ్చిందనుకోండి, అప్పుడు నడుము మొత్తం ఎంత ఉందో చూసుకుని 4 భాగాలు చేసుకుని 4 వైపులా కూడా మార్కింగ్ వేసుకోవాలి. నేను కుట్టిన బ్లౌజ్ నాకే వచ్చింది కాబట్టి కుట్లు కూడా ఏం విప్పలేదు. నేను 4గా ఈక్వల్గానే మార్కింగ్ వేస్తాను, అదనమాట. అందుకు నేను ఇలా డిఫాల్ట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర చాలా ఇంపార్టెంట్. ఈక్వల్గా పెట్టుకోండి. నెక్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకుని స్ట్రైట్గా కుట్టు వేసేసుకోండి. మళ్ళీ నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇస్తూ భుజాల్లోకి కలిపేసుకోండి. అలా స్లోప్ ఇవ్వడం వల్ల మనకి భుజం దగ్గర ఉబ్బెత్తుగా లెగదు, భుజాలు జారం అనమాట. అయిపోయింది ఇక్కడ కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నానండి. అంటే బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్ తోటే నెక్కి పైపింగ్ వేస్తున్నాను. దీనికోసం క్రాస్గా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకుని జాయింట్లు వేసేసుకుని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. 1 ఇంచ్ రావాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసిన తర్వాత 1 ఇంచ్ ఉండాలన్నమాట. ఇక కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి ఫోల్డ్ చేసుకుని. స్టార్టింగ్లో మనం తీసుకున్న థ్రెడ్ పైపింగ్ ఎంతైతే లావు ఉందో అంత లావు అయితే ఫోల్డింగ్ అయితే ఉండాలండి. కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు రావాలి, ఇంకెక్కడ కాదు.
థ్రెడ్ పక్కనే రావాలి కుట్టు అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా నీట్గా చక్కగా ఫోల్డింగ్ చేసుకోవాలి. థ్రెడ్ పక్కనే కుట్టు రావాలండి, అప్పుడు మంచిగా వస్తుంది మీకు ఫినిషింగ్ అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ను కూడా కట్ చేసేయండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. రెండో సైడ్ కూడా ఒక కుట్టు వేసేసేయండి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, మిడిల్లో ఒక చిన్న టక్ ఇస్తాం కదా ఫ్రంట్, అది మనకి కరెక్ట్ మిడిల్ పాయింట్ అని. ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని ఫ్రంట్ లోతు ఫ్రంట్ వైపుకి రావాలి, బ్యాక్ పార్ట్కి వెళ్ళాలన్నమాట. అలా రావడం వల్లనే మనకి ఒకవైపుకి లాగేసినట్టు ఉండదు. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మళ్ళీ ఇంకో సైడ్ కూడా అంతేలాగా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతేనండి. కరెక్ట్గా మిడిల్లో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో పార్ట్ అనేది ఇక్కడ ఇలా ఉండాలన్నమాట. రఫ్ ఇచ్చేసేయండి. ఒక స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో కుట్టు వేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అంతేనండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలి. అది కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే. అంటే మన బ్లౌజ్ని ఉల్టా తిప్పిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ మన వైపుకే ఉండాలి ఉల్టా తిప్పేసుకున్న తర్వాత. ఇలా చేయటం వల్ల మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ లోతు నుంచి తీసుకోకూడదు. అక్కడ మనం లోతు తీస్తాం కదా, దానివల్ల హ్యాండ్ లూజ్ కాదు, ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇక నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ నడుము దగ్గర కూడా మనం ఆల్రెడీ మార్కింగ్ వేసేసాం కదా, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి. ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. రెండో సైడ్ కూడా అంతే. ఈసారి మనం కొలత బ్లౌజ్తో పని లేదు. కానీ 100 మందిలో ఒకరికి మాత్రం ఎలా అవుతుందంటే, ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది, ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది, ఒక హ్యాండ్ ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది, ఒక హ్యాండ్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ముందే చెక్ చేసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్ రాగానే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చెక్ చేసుకుని ఎటు సైడ్ ఏది వస్తుందో చూసుకుని ఆ కొలత పెట్టేసుకోవాలి. నాకైతే ఈ కస్టమర్కి అలాంటిది ఏం లేదు. అందుకని నేను ఇంకా ఆది బ్లౌజ్ తీసుకోకుండా నార్మల్గా మనం ఒక సైడ్ కుట్టు వేసేసాం కదా, వన్ సైడు, దాని ప్రకారమే రెండోది కూడా కుడుతున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకో ఉల్టా తిప్పేసుకుని ఇంకో కుట్టు వేసేసేయండి.
ఇలాగా. సైడ్‌కి ఒక స్టిచ్ వేసేసేయండి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.